చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటేరియట్లో కూర్చొని అంత బ్రహ్మాండంగా ఉందంటాడో అదే స్థాయిలో జిల్లా కలెక్టరేట్లు కూడా తయారైపోయాయి. జాయింట్ కలెక్టర్ గారు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చామని చెప్పాడు. ఆ 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు? వాళ్ళకి సంబంధించి ఎన్ని గన్నీ బ్యాగులు ఇచ్చారు? ఎంతమంది లేబర్ సౌకర్యం ఏర్పాటు చేశారు? ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని తరలించడానికి ఎటువంటి రవాణా ఏర్పాట్లు చేశారు? ఏమీ లేదు. మాట మాత్రం 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేసామని చెప్పి చేతులు తుడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా దాని మీద చిత్తశుద్ధి లేదు. దానికి సంబంధించి ఈరోజు పాపం రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు. రైతులు ఈరోజు కంటికి కడిబడి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటి అంటే గతంలో ₹1,00,000 చేతికి తీసుకున్నటువంటి రైతు ఫలసాయం ద్వారా 40,000 రూపాయలకి ఈరోజు పడిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా, కనీస మద్దతు ధర కూడా రైతుకు అందించేటువంటి ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి. రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ధోరణితో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు ఉండదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది ఎప్పుడైనా సరే ఇటువంటిది జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈరోజు మిర్చికి సంబంధించి చూస్తే పాపం మిర్చి రైతులైతే అరణ్య రోదన, కనీసం వాళ్ళు ఇన్ని రకాలుగా మీ గజెట్ మీకు సంబంధించినటువంటి కరపత్రిక ఈనాడులో కూడా ధరల గురించి విమర్శలు వస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు ఏం జరుగుతుంది, రైతు ఏ మేర నష్టపోతున్నాడని కనీసం సమీక్షించి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ఒకసారి చూస్తే గత ఏడాది మిర్చి 24 నుంచి 28,000 రూపాయలు క్వింటా పలికితే ఈరోజు కేవలం 8,000 నుంచి 10,000 రూపాయలు పలుకుతుంది. అంటే రైతు ఎంత దారుణంగా నష్టపోతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకుంటే మిరపకు సంబంధించి ఒక్కొక్క ఎకరాకి 18 నుంచి 20 క్వింటాలు వస్తాయి. 8,000 నుంచి 10,000 రూపాయలు ఈరోజు క్వింటాల్ రేటు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపుగా ఎకరాకి సంబంధించి రైతు 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు చేతికొచ్చేటువంటి ఫలితం చూస్తే 1.5 లక్ష రూపాయలు చేతికొస్తే రైతు పాపం 1.5 లక్ష ఎకరానికి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మిర్చి రైతు. దాదాపుగా 4 లక్షల ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేస్తే 6,000 కోట్ల రూపాయల మేర ఒక్క మిర్చి రైతు నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు, పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కంది రైతుల పరిస్థితి అయితే కనీస మద్దతు ధర 7,600 రూపాయలు ఉంటే ఈరోజు 5,000, 5,500 రూపాయలకి కొనుగోలు జరుగుతున్నాయి. అంటే 1 లక్షం ఇదిగో ఇన్ని టన్నులు మేము సేకరిస్తామని చెప్పి లక్ష్యమే తప్ప ఎక్కడ సేకరించినటువంటి పరిస్థితులు సేకరించేటువంటి ఆ అలవాటే చంద్రబాబు నాయుడుకి లేదు. ఎప్పుడు రైతులను ఆదుకోవాలనేటువంటి అలవాటే లేదు. కేవలం పత్రికలకి ప్రకటనలకి పరిమితం కావడం తప్ప. అదేవిధంగా ఈరోజు పాపం మేమున్నప్పుడు సుబాబులకి సంబంధించి జామాయిలకు సంబంధించి కొద్దిగా రేట్లు పడిపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే పిలిచి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, యాజమాన్యాన్ని పిలిపించి కనీసం రేటు పడిపోకుండా రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కూర్చోబెట్టి మాట్లాడి ఆ రేట్లకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఈరోజు పరిస్థితి మెరుగుపడింది. కొత్త కొత్త పరిశ్రమలు వచ్చాయి. సుబాబులకు సంబంధించి జామాయిలకు సంబంధించి అవసరం ఉంది. అయినా సరే దళారుల మధ్యలో దోచుకుంటుంటే టన్ను సుబాబులు నిన్నటి వరకు 7,500 రూపాయల వరకు అమ్మితే ఈరోజు 5,000 నుంచి 5,500 రూపాయలకు పడిపోయింది. జామాయిలు అయితే 4,500 రూపాయల టన్నుకి ఈరోజు పడిపోయింది.